రిపీటెడ్గా ఇదే హాస్పిటల్ ఇది థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం సంథింగ్ ప్రత్యేకంగా అంటే ఏ హాస్పిటల్లోనూ ఇలా రావట్లేదు కంప్లైంట్ అనేది గొడవ అనేది ఏదైనా సరే ఇది నాకు తెలిసి ఈ డెత్ థర్డ్ ఫోర్త్ అనుకుంటా సార్. ఎందుకని ప్రత్యేకంగా సంజీవని మీద ఇలా ఆరోపణలు వస్తాయనేది కారణం. నాకు డెత్ వచ్చిన ఆరోపణలు వచ్చిన కేసు అయితే నాకు తెలిసిందేనండి. నాకు తెలిసి మనం ఇక్కడ చేస్తున్న సర్జరీలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ చోడవరంలో అనకాపల్లి జిల్లాలో ఉన్న 4 హాస్పిటల్ ఇది ప్రధాన హాస్పిటల్. మనం ఇక్కడ ఒక సంవత్సరంలోనే దాదాపుగా 500 నుంచి 600 కేసులు తీసుకున్నాము. గత 3 సంవత్సరాలు 500 నుంచి 600 పైన అడ్మిషన్స్ అవుతున్నాయి. పెర్ మంత్ దాదాపుగా 100 కేసెస్ చేస్తున్నాము ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా. 100 నుంచి లాస్ట్ మంత్ 120 కూడా రీచ్ అయింది. అన్ని కేసెస్ చేస్తున్నాం ఇక్కడ. సో హై రిస్క్ కేసెస్ కూడా మనం తీసుకుంటున్నాము. హై రిస్క్ కేసు ఏ హాస్పిటల్లోనైనా సరే ఐసీయూ కేసెస్ హై రిస్క్ కేసెస్ తీసుకునేటప్పుడు డెత్స్ అవుతాయి. కానీ మా హాస్పిటల్లో నాకు తెలిసి జరిగిన మొట్టమొదటి డెత్ ఇదే ఆరోగ్యశ్రీలో జాయిన్ అయిన కేసు. బట్ మీరు అనుకున్న అభియోగాలకి నా దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నేను అవి చూడలేదు. బయట చెప్పుకున్న వాటికి నాకు తెలియదు. మా దగ్గర బాగా ఎమర్జెన్సీ కేసెస్, సీరియస్ కేసెస్, డైరెక్ట్గా రోడ్డు మీద డెత్ అయిపోయిన కేసులు కూడా డైరెక్ట్గా ఎమర్జెన్సీ తీసుకొచ్చేస్తూ ఉంటాయి. మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం వచ్చిన వాళ్ళకి సీపీఆర్ చేస్తాం. ఎందుకంటే మనం 24 గంటలు హాస్పిటల్లో పనిచేస్తాం. 24 గంటలు డోర్స్ ఓపెన్ చేసుకుంటే 24 గంటలు ఎమర్జెన్సీ వర్క్ చేస్తుంది. 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. సో ఎంత సీరియస్ కేసు వచ్చినా మనం ప్రయత్నం అయితే ముందు చేస్తాం. సో ఆ ప్రయత్నం లోపం ఎక్కడ ఉండదు. సో ఆ సీరియస్ కేసులు వచ్చినప్పుడు మేబీ అప్పటికప్పుడు వచ్చిన కేసులు డెత్ అయ్యి ఉండొచ్చు, కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సర్జరీ అయిపోయిన తర్వాత డెత్ అయిన మొట్టమొదటి కేసు